కన్యా రాశివారికి ఈ 4 రోజులు నవంబర్ 20 గురువారం, 21 శుక్రవారం, 22 శనివారం, 23 ఆదివారం మీ జీవితంలో ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఒక దివ్యమైన శుభప్రభావం మొదలుకానున్న రోజులు. ఎన్నో రోజులుగా మీ మనసులో తిరుగుతున్న సందేహాలు, ఎవరితో మాట్లాడాలో తెలియని అయోమయం, జీవితంలో ఏ దిశలో అడుగువెయ్యాలో తెలియని ఆ నీరసం ఈ తేదీల్లో ఒక శక్తిలా కరిగిపోతుంది. మీ జీవితంలో ప్రవేశిస్తారు ఒక అసాధారణ వ్యక్తి. ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేవారు. వారి మాటలు చిన్నవే, బట్ ఆ చిన్న మాటలే మీ హృదయాన్ని మళ్లీ నిలబెట్టే శక్తిగా మారతాయి. వారి ఉనికి మీలో ఉన్న అల్లకల్లోలాన్ని శాంతపరుస్తుంది. వారి చూపులో మీకు ధైర్యం కనిపిస్తుంది. వారి సలహాలో మీ సమస్యలకు మార్గం దొరుకుతుంది. ఇది సాధారణ పరిచయం కాదు, ఇది దుర్గమ్మ పంపిన ఆశిస్సు. మీరు జీవితంలో నిలిచిపోయిన చోట, మీరు ఏం చెయ్యాలో తెలియని సమయంలో మీ ముందుకొచ్చే ఈ ఎస్ అక్షర వ్యక్తి మీ ప్రయాణాన్ని కొత్త దిశలోకి నడిపిస్తారు. ఈ 4 రోజులు మీ భావాలను, మీ అదృష్టాన్ని, మీ భవిష్యత్తును తలకిందుల్చేసి సరిదిద్దే శుభయుగం. మీ హృదయానికి కావలసిన నమ్మకం, మీ జీవితానికి కావలసిన దారి, మీ ముందుకు సాగడానికి కావలసిన ధైర్యం ఈ రోజుల్లో మీతోనే నడుస్తుంది. ముందుకు సాగుదాం. ఈ శుభదినాలలో కన్యారాశి వారికి ఎదురయ్యే దివ్యమైన మార్పులు ఏమిటో తెలుసుకుందాం. దుర్గమ్మ ఆశీర్వాదంతో ఈ ప్రయాణం ఇవాన మొదలవుతుంది. కన్యారాశివారికి నవంబర్ 20 నుండి 23 వరకు ఉండే ఈ 4 రోజుల శక్తి అసాధారణంగా ఉంటుంది. జీవితం చాలా సందర్భాల్లో మనల్ని పరీక్షించడంలో ముందుంటుంది. ముఖ్యంగా మనసులో సందేహాలు, చుట్టూ అనిశ్చితి మరియు భవిష్యత్తుపై భయం పెరిగినప్పుడు. కాని ఈ 4 రోజులు మీలో ఆ భయం, ఆ సందేహం, ఆ విరామం అన్నింటినీ తొలగించి కొత్త స్పష్టతను అందిస్తాయి. ఈ శక్తి ఎలా వస్తుంది అంటే, దేవతాకృపతో పాటు మీ జీవితంలోకి ప్రవేశించే ఒక ప్రత్యేక వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తి పేరు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. వారి గమ్యం మీ వద్దకు రావడం యాదృచ్ఛికం కాదు, అది దేవత ముందుగానే నిర్ణయించిన ఒక దివ్య సమయం. వారి మాటల్లో ఒక ఆత్మీయత, వారి చూపులో ఒక నమ్మకం, వారి స్వరంలో ఒక కరుణ ఉంటుంది. మీరు దీర్ఘకాలంగా వెతుకుతున్న ధైర్యం, మార్గదర్శకం, భరోసా ఇవన్నీ వారి వల్లే మీలోకి వస్తాయి. మీరు గత కొన్ని వారాలుగా భరించిన మానసిక ఒత్తిడి మీలో అనేక ప్రశ్నలను తలెత్తించింది. ప్రతి పని చెయ్యాలని అనిపించినా ఏలో ఒక అడ్డంకి మీ ముందుకు తలెత్తినట్లుగానే ఉంది. ఆత్మవిశ్వాసం కొంత తగ్గిపోయింది. ఆలోచనలు గందరగోళంగా మారాయి. ఎవరితో మాట్లాడాలో కూడా మీకు అర్థం కాకపోయింది. కాని 20వ తేదీ నుండే మీలో ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. మీరు మీలోనే అనుకుంటారు, ఎందుకో మనస్సు కొంచెం తేలికగా ఉంది. ఆ తేలిక దేవత ఇచ్చే మొదటి సంకేతం. ఆమె మీ పక్కన నిలబడి మీలోని అలసట, మీలోని ఆవేదనను దూరం చేస్తున్నట్టు ఉంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ నిశ్చింత మీలో నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి మీ దారిలో ప్రత్యక్షమవుతారు. మీరు అర్థం చేసుకోవాలి, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దివ్య యాజ్ఞ. మీరు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు కలిగే సౌకర్యం చాలా స్వభావ సహజంగా ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని వ్యక్తులు దేవత పంపించిన వారిలా అనిపిస్తారు. వారు మన గురించి చాలా మాట్లాడకపోయినా వారి ఒక చిన్న వాక్యం, ఒక చిరునవ్వు, ఒక ధైర్యమే మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అదే ఈ ఎస్ అక్షరం వ్యక్తి. వారు మీకు చెబుతారు, నువ్వు అనుకున్నంత బలహీనుడివి కాదు, నీలోని శక్తి నువ్వే గుర్తించాలి. మీ మనస్సు వెంటనే స్పందిస్తుంది. ఎందుకంటే ఈ మాటలు మీలో దాగి ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పడానికి దేవత పంపిన సందేశం. ఈ సమయంలో మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఇంతకాలం ఎందుకులేని ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు అదే పనులు సులభమవుతాయి. మీ ప్రతిభను గుర్తించే రోజు రానుంది. మీ పనిని ప్రశంసించేవారు ముందుకు వస్తారు. మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. ఇది మీలో ఉన్న ప్రతిభకు ఒక ధృవీకరణ. దుర్గమ్మ చేతి మీ భుజం మీద ఉంది అని తెలిసినప్పుడు మనిషి బలాన్ని మరింతగా అనుభవిస్తాడు. ఇదే ఈ రోజులు మీకిస్తున్న శక్తి. పనులే కాదు, సంబంధాలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీ జీవితంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం మీ మనస్సును పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. గతంలో మీరు చెప్పిన కొన్ని విషయాలు వారికి తప్పుగా అనిపించి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి తేలికవుతుంది. వారు మళ్లీ మీతో సానుకూలంగా మాట్లాడతారు. ముఖ్యంగా ఎస్ అక్షరం వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్లే మీరు మీ మాటలను ధైర్యంగా చెప్పగలుగుతున్నారనేది గమనించాలి. ఎందుకంటే వారి మాటల్లో మీకు ఉండే ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తుంటుంది.
21వ తేదీ నాటికి ఈ దివ్య ప్రభావం మరింత బలపడుతుంది. ఈరోజు మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు మీలో ఏర్పడే స్పష్టత చాలా విలువైనది. గతంలో మీరు వెతికినా దొరకని సమాధానాలు ఈ రోజునే మీ ముందుకు రావచ్చు. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ పనిని ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎవరిపై నమ్మకం ఉంచాలో ఇవన్నీ మీకు తెలిసాక మీరు ముందుకు అడుగు వేస్తారు. ఈ అడుగు చిన్నదో కూడా కాదు, ఇది మీ భవిష్యత్తును నిర్మించే అడుగు. ఎస్ అక్షరం వ్యక్తి ఈరోజు మీతో మాట్లాడే మాటలు మీలోని గాయాలకు మందులాగా పనిచేస్తాయి. మీరు అనుభవించిన బాధలు, మీలో సంవత్సరాలుగా దాచుకున్న బాధ్యతల బరువు ఇవన్నీ వారి ప్రెజెన్స్ వల్ల తేలికవుతాయి. వారి మాటలు మీకు స్వచ్ఛమైన నీటిలా అనిపిస్తాయి. మనిషి ఎప్పుడూ భారీ పరిష్కారాలతో మారడు. కొన్నిసార్లు ఒక చిన్న మాట, ఒక చిన్న అర్థం, ఒక చిన్న అండచాలు. అదే ఈ వ్యక్తి మీకిస్తున్నారు. మీరు ఈరోజు వారి మాటలు వింటుంటే మీలోని గందరగోళం శాంతమవుతుంది. ఈ రోజుల్లో మీరు అనుభవించే శారీరక, మానసిక శక్తి కూడా పెరుగుతుంది. ఇది కేవలం మీ శరీరం బాగా ఉందనే విషయం కాదు, ఇది మీ మనస్సు, మీ ఆత్మ కూడా సశక్తమవుతున్న సమయం. మీరు నిద్ర బాగా పడుతుంది. ఉదయాన్నే లేచినప్పుడు మీకు ఉత్సాహం ఉంటుంది. ఇది దుర్గమ్మ మీకిస్తున్న శక్తి సంకేతం. ఆధ్యాత్మికంగా మీ వైబ్రేషన్ పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని ఒక ధైర్యంతో, ఒక స్పష్టతతో జీవిస్తుంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి మంచి మార్పు ఒక చిన్న సంకేతంతోనే మొదలవుతుంది. ఈ సంకేతం మీ జీవితంలో ఎస్ అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి. వారు ఒక అద్దంలా మీలోని మంచిని మీకే చూపిస్తారు. వారు మీ విలువను గుర్తుచేస్తారు. వారు మీలోని ధైర్యాన్ని మళ్లీ వెలిగిస్తారు. మీరు ఏ సమస్యను ఎదుర్కోవాలో, ఏ దానిని వదిలేయాలో, ఏ దారిలో నడవాలో ఇవన్నీ వారి వల్లే స్పష్టమవుతాయి. మీరు వారి ప్రెజెన్సును గౌరవించాలి. ఎందుకంటే దేవతలు మన జీవితంలో నేరుగా రారు, వారు మన దగ్గరకు మనుషుల రూపంలో వస్తారు. ఈ వ్యక్తి అలాంటివాడే. మీరు ఈ 2 రోజులు అనుభవించే మార్పు మీకు తెలియకుండానే లోపలికి ప్రవేశించి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తిప్పడం ప్రారంభిస్తుంది. మీరు ఆగిన చోట మొదలుపెట్టగలిగే శక్తిని ఇస్తుంది. మీరు చీకటిలో నడిచిన చోట వెలుగు చూపిస్తుంది. మీరు కోల్పోయినప్పుడు మీను తిరిగి నిలబెడుతుంది. మీరు అడుగు వేయడానికి భయపడిన చోట నడవడానికి ధైర్యం ఇస్తుంది. మీ హృదయం ఇప్పటివరకు ప్రశ్నలు అడిగింది. ఇక మీదట ఇది సమాధానాలు మీ ముందు నిలుస్తాయి. మీ మనస్సు ఇప్పటివరకు బరువుగా అనిపించింది. ఇక తర్వాత అది తేలికవుతుంది. మీ జీవితంలో ఎదురైన విరామం ఇప్పటివరకు పరీక్ష, ఇక తర్వాత అది మార్పు. ఈ 2 రోజులు మీ జీవితానికి పునాది వేస్తాయి. ఇవి మీ ప్రయాణంలో దేవతా జోక్యమున్న రోజులు. ఇవి సాధారణ రోజులు కావు, ఇవి మీ జీవితాన్నే మార్చే రోజుల ప్రారంభం. నవంబర్ 22వ తేదీ శనివారం మీ జీవితంలో చాలా కీలకమైన రోజు. ఎందుకంటే ఈరోజు శనిగ్రహం మీ ప్రయాణంలో ఒక పరీక్షను, అలాగే ఒక అవకాశాన్ని తీసుకువస్తుంది. మీరు అనుభవించిన కఠిన సమయాలు, మీరు ఎవరికీ చెప్పకుండా మోసిన బాధ్యతలు, మీ మనసులో ఉన్న ఆ గాయాలు అన్నింటినీ ఈరోజు కొత్తదారిలోకి తీసుకువెళ్తుంది. శని శక్తి అంటే మనం భయపడే శక్తి కాదు, మనం నేర్చుకోవాల్సిన పాఠాలను బోధించే గురువు. ఈ రోజులో మీరు ఒక సందేశం, ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితాన్ని గురించి ఒక స్పష్టత పొందుతారు. మీరు చాలా కాలంగా పరిష్కారం కోసం ఎదురుచూసిన ఒక సమస్య ఈరోజు మెల్లగా నెమ్మదిగా సర్దిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా మీకు అండగా నిలిచేది మళ్లీ అదే ఎస్ అక్షరం వ్యక్తి. వారి మాటలు ఈ రోజున మీ జీవితానికి అత్యవసరం. వారు మీకు ఒక చిన్న సలహా ఇస్తారు, లేదా మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యను ఒక కొత్త దృష్టితో చూపిస్తారు. కొన్నిసార్లు మనం సమస్యను చాలా పెద్దదిగా అనిపించుకుంటాం, కాని మనకు నిజంగా అవసరమవుతున్నదేమిటంటే బయటవారి దృష్టికోణం. ఈ వ్యక్తి మీకు అదే చూపిస్తారు. వారు మీకు చెప్పే విషయం చిన్నదిగా అనిపించవచ్చు, కాని అది మీ జీవితంలోని ఒక ముఖ్యమైన అడ్డంకి తొలగించడానికి రహస్యమవుతుంది. ఈ రోజున మీరు గ్రహించబోయేది ఒక ముఖ్యమైన సత్యం. మీరు ఎప్పటినుంచో భయపడుతున్న కొన్ని విషయాలు నిజంగా అంత పెద్దవి కావు. మీలో ఉన్న శక్తి, మీలో ఉన్న జ్ఞానం, మీలో ఉన్న ధైర్యం ఇవన్నీ మీకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. ఎందుకంటే ఎస్ అక్షరం వ్యక్తి ప్రెజెన్స్ మీలో ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసేందుకు సహాయం చేస్తుంది. వారు మీ మాటలను శ్రద్ధగా వింటారు, మీ భావాలను అర్థం చేసుకుంటారు, మీకు మీ విలువను గుర్తుచేస్తారు. శనివారం రోజు మీ పనుల్లో కూడా కొన్ని చక్కని పరిణామాలు జరుగుతాయి. మీరు ఎదురుచూసిన ఒక సమాచారం వస్తుంది. మీ వృత్తిలో ముందుకు వెళ్లే ఒక తలుపు తెరుచుకుంటుంది. పనిచేయడానికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ నిర్ణయ సామర్థ్యం ఈరోజు ఎక్కువగా పనిచేస్తుంది.
ఏదైనా పని చెయ్యాలా వద్దా అనే విషయంలో మీరు ఎన్నడూ ఏని విధంగా స్పష్టంగా నిర్ణయం తీసుకోగలుగుతారు. గత కొన్ని వారాల్లో మీరు చిన్న చిన్న నిర్ణయాల్లో కూడా అయోమయం చెంది ఉండవచ్చు. కానీ ఈరోజు అంతా మారిపోతుంది. ఇంట్లో కూడా శాంతి పెరుగుతుంది. మీ మాటను కుటుంబ సభ్యులు వినే రోజు ఇది. మీరు చెప్పిన సలహాలు విలువ పొందుతాయి. ఇంట్లో కొన్ని రోజులుగా ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు కూడా కరిగిపోతాయి. మీ కుటుంబంలోని ఒకరు మీ దగ్గరకు వచ్చి మీతో మనసు విప్పి మాట్లాడవచ్చు. మీరు కూడా ఎవరికైనా ఇదివరకు చెప్పలేని ఒక విషయం సులభంగా చెప్పగలుగుతారు. ఈ రోజున మీ హృదయం తేలిగ్గా ఉంటుంది. శ్వాస లోతుగా ఉంటుంది. మీ మనసు స్పష్టంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరగడం, భయం తగ్గడం, బాధలు తగ్గడం ఇవన్నీ ఈరోజునే మొదలు. దుర్గమ్మ దృష్టి మీమీద బలంగా ఉంటుంది. ఆమె తన శూలంతో మీ ముందున్న అడ్డంకులను తొలగిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ రోజున మీరు కాస్త ఆధ్యాత్మికంగా కూడా కనెక్ట్ అవుతారు. మీ మనసుకు ధ్యానం, ప్రార్థన, జపం చెయ్యాలి అనిపిస్తుంది. ఎందుకంటే దేవతా శక్తి మీ చుట్టూ ఉంది. మీరు ఈరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మీ హృదయం లోపల మీరు ఇటీవలి కాలంలో పొందని ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. ఇప్పుడు 23వ తేదీ ఆదివారం మీ జీవితంలో ఏమి తెస్తుంది అంటే ఇది మీరు ఎదురుచూసిన శుభదినం. ఈరోజు 4 రోజుల శక్తుల యొక్క సంపూర్ణ ఫలితాన్ని మీకు అందించే రోజు. ఈరోజు మీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా చాలా పెద్ద పని చేస్తాయి. ఉదయం లేవగానే మీలో ఉన్న ఉత్సాహం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు చాలా కొత్తగా, చాలా పాజిటివ్గా, చాలా బలంగా అనిపిస్తుంది. ఇది దేవత మీకు ఇస్తున్న ఆశీస్సు. ఈరోజు ప్రత్యేకంగా ఎస్ అక్షరం వ్యక్తి మీతో ఒక ముఖ్యమైన మాట మాట్లాడవచ్చు. అది ఒక చిన్న సూచన కావచ్చు, ఒక ప్రశంస కావచ్చు, లేదా ఒక భరోసా కావచ్చు. కానీ ఆ మాట మీ గుండెను దాకుతుంది. మీరు ఈ వ్యక్తిని ఎందుకు దేవత పంపిందో ఈరోజు బాగా అర్థమవుతుంది. వారు మీ పోరాటాన్ని అర్థం చేసుకుంటారు, మీ బలాన్ని గుర్తిస్తారు, మీ భవిష్యత్తు గురించి మంచి మాట చెబుతారు. వారి మాటలు మీలోని భయాన్ని తొలగిస్తాయి. మీరు ఒంటరిగా లేరని, మీకోసం నిలిచే దేవుడు ఉన్నాడని, నిన్ను అర్థం చేసుకునే మనిషి ఉన్నాడని మీరు గ్రహిస్తారు. ఈ ఆదివారం మీ పనుల్లో కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇంతకాలం నిలిచిపోయిన ఒక పని ముందుకు కదులుతుంది. కొందరికి ఆకస్మికంగా ఒక మంచి అవకాశం వస్తుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక సమాచారం ఏదైనా మీ జీవితంలో మార్పు తీసుకురావచ్చు. ధనం విషయంలో కూడా పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. మీరు ఎదురుచూసిన ధనం రావచ్చు. కొత్త పనుల కోసం మార్గాలు తెరుచుకుంటాయి. మీలో కొత్త ఆత్మవిశ్వాసం దగ్గరన్నింటిలోనూ ప్రతిఫలిస్తుంది. కుటుంబంలో ప్రేమ, శాంతి, ఆనందం పెరుగుతుంది. మీరు కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఈరోజు చాలా విలువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో నవ్వులు పూస్తాయి. కొన్నిసార్లు మనిషికి పెద్ద సంతోషాలు అవసరం లేదు. మనసు నిండే చిన్న శాంతి చాలుతుంది. అదే ఈరోజు మీకు లభిస్తుంది. ఈ రోజున ఆధ్యాత్మికంగా కూడా మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీ ప్రార్థన దేవత చెవిలో పడుతుంది. మీ జపం మీ మనసులోని భారాన్ని తగ్గిస్తుంది. దేవతా కటాక్షం పూర్తిగా మీమీద పడుతున్న రోజు ఇది. మీరు అనుభవించే పాజిటివ్ ఎనర్జీ మీ రాబోయే రోజులకు ఒక మంచి పునాది వేస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే మార్పు జీవితాంతం గుర్తుండే మార్పు. ఇది మీరు మళ్లీ పుట్టినట్టే. మీ జీవితం లోపల్నుంచి వెలుగుతో నిండిపోతుంది. మీరు మీలో ఉన్న శక్తిని మళ్లీ తెలుసుకుంటారు. దుర్గమ్మ కరుణ, ఎస్ అక్షరం వ్యక్తి ప్రెజెన్స్ మరియు మీ ఆత్మవిశ్వాసం ఇవన్నీ కలిసి మీ భవిష్యత్తుకు బలమైన తలుపు తెరుస్తాయి. నవంబర్ 22వ తేదీ శనివారం నుంచి వచ్చిన ఆ శక్తి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు తలుపు తెరిచినట్టే ఉంది. ఇప్పుడు మీరు 23వ తేదీ ఆదివారం అనుభవించే ఆ దివ్య సమయం నిజంగా మీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు మీరు కేవలం పాజిటివ్ మార్పును మాత్రమే అనుభవించరు. మీలోని కోల్పోయిన విశ్వాసం, మీపై మీకున్న అనుమానం, మీ భయాలు ఇవన్నీ ఒకేసారి కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు మీరు మీ జీవితంలోని ఒక ప్రత్యేక దశలో ప్రవేశించినట్టు అనిపిస్తోంది. మీ ఊపిరిలో ఒక ప్రశాంతత ఉంది. మీ నడకలో ధైర్యం ఉంది. మీ కళ్లలో కొత్త కాంతి ఉంది. ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఇది 4 రోజులుగా దేవత మీ జీవితంలో సృష్టిస్తున్న దివ్య ప్రయాణం. మీ ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఒక కొత్త దిశలోకి ప్రవేశిస్తుంది. గత కొన్ని వారాల్లో మీరు డబ్బు విషయంలో కొంత అస్థిరతను, కొంత ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. అకాల ఖర్చులు పెరిగి ఉండవచ్చు. ఎక్కడ్నించొస్తుందో తెలియకుండా బాధ్యతలు పెరిగి ఉండవచ్చు. అయితే ఈరోజు మీరు ఊహించని విధంగా ఒక ఆర్థిక శాంతిని అనుభవిస్తారు. కొందరికి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. కొందరికి కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. కొందరికి ఒక మంచి ఆఫర్ లేదా అవకాశం వస్తుంది. ఇది కేవలం డబ్బు కాదు. ఇది మీ భవిష్యత్తును స్థిరపరచడానికి దివ్యశక్తి పంపించిన మార్గం.
ఈరోజు ఒక చిన్న మాట కూడా మీ ఆర్థిక దారిని మార్చగలదు. చాలామంది కన్యారాశివారు ఆర్థిక నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు భయపడుతూ ఉండవచ్చు. కాని ఈరోజు ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి ఇచ్చే ఒక చిన్న సలహా మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ప్రారంభం కావచ్చు. వారు మీకు ఒక విషయం చెప్తారు. అది మీరు ఇప్పటివరకు గమనించనిదైనా కావచ్చు. కాని ఆ మాట మీ ఆర్థిక ఎదుగుదలకి తలుపు తెరుచుతుంది. మీ పనిలో మీరు అనుభవించే శక్తి కూడా ఈ రోజునే ఎక్కువగా ఉంటుంది. మీరు చేస్తున్న పనిని గుర్తించేవారు ముందుకొస్తారు. మీ ప్రతిభను అంగీకరించేవారొస్తారు. మీ నైపుణ్యం ఎంత విలువైందో మీరు కూడా కొత్తగా తెలుసుకుంటారు. మీకు అడ్డుపడుతున్నవారు కూడా ఇప్పుడు మీ పక్షాన నిలబడ్డం ప్రారంభిస్తారు. కొన్నిసార్లు మనం నిలిచిపోయిన ఉన్న దారి ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. అదే ఈరోజు మీకు జరగబోవడం. ఇప్పుడు సంబంధాల గురించి మాట్లాడితే ఈ ఆదివారం మీ హృదయానికి నిజమైన ఆనందాన్ని తెస్తుంది. మీరు ప్రేమించేవారు మీతో మరింత దగ్గరగా ఉంటారు. మీ జీవితంలో ప్రేమ, గౌరవం, ఆప్యాయం పెరుగుతుంది. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మీ జీవితంలో పగుళ్లు సృష్టించి ఉండవచ్చు. కొన్ని మాటలు మీ హృదయాన్ని బాధించి ఉండవచ్చు. కాని ఈరోజు మీరు ఆ పగుళ్లు నిండిపోతున్నట్టు అనుభవిస్తారు. మీ మనసులో ఉన్న ఆ భారాన్ని వదిలేయగలుగుతారు. ఎస్ అక్షరంతో ప్రారంభమైన ఆ వ్యక్తి ప్రెజెన్స్ కూడా ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వారి మాటలు మీలో మిగిలి ఉన్న పాత గాయాలను నయం చేస్తుంది. మీరు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు మీకు లోపల ఒక సాంత్వన, ఒక భద్రతాభావం వస్తుంది. కార్యక్షేత్రం, ఆర్థికం, సంబంధాలు ఇవన్నీ ఈరోజు కలిసి మీకొక పాజిటివ్ వైబ్ని ఇస్తాయి. ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పని సాఫీగా సాగుతుంది. మీరు చేసే ప్రతి నిర్ణయం ఒక దివ్య ఆశీర్వాదంతో కూడినట్టు ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కూడా ఈరోజు మీకు మంచి శక్తి లభిస్తుంది. శరీరంలో ఉన్న అలసట తగ్గిపోతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నిశ్రాంత నిద్ర రావచ్చు. మీరు ఉదయం లేచే సమయానికే మీ శరీరం తేలికగా అనిపిస్తుంది. ఇది దేవత మీలోని శక్తిని రీఛార్జ్ చేస్తున్న సంకేతం. ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తి గురించి మాట్లాడితే ఈరోజు మీ జీవితంలో ఒక దివ్య ద్వారం తెరుచుకున్నట్టు అనిపిస్తుంది. మీరు చేసే పూజ, చేసే జపం, చేసే ప్రార్థన ఏదైనా వేగంగా ఫలితమిచ్చే రోజు ఇది. దుర్గాదేవి శక్తి మీకు ఈరోజు అత్యంత దగ్గరగా ఉంటుంది. మీరు ఏదైనా సంకల్పం చేస్తే ఆ సంకల్పం సాకారం కావడానికి దేవత శక్తి మీ వెనుక నిలుస్తుంది. చిన్నపాటి జపం కూడా ఈరోజు మీ మనసులో ఉన్న బాధల్ను కరిగిస్తుంది. మీరు ఏదైనా భయం పట్టుకుని ఉంటే అది కూడా ఈరోజు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ రోజున మీరు గ్రహించబోయేది ఒక ముఖ్యమైన విషయం. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి ఆలస్యం, ప్రతి పరీక్ష ఆల్ మీ భవిష్యత్తు శ్రేయస్సు కోసం జరిగాయి. మీరు పడిన ప్రతి బాధకు దేవత ఇప్పుడు సమాధానమిస్తోంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి ఇప్పుడు తారుమారవుతోంది. దేవత మీకోసం తెరిచిన తలుపు ఎవ్వరూ మూయలేరు. ఇది మీ కార్మిక్ రివార్డ్. ఇది మీరు అర్హించినది. మీ హృదయం ఈరోజు ఒక కొత్త స్థాయిలో ఉంటుంది. మీరు జీవితం గురించి ఒక కొత్త అర్థాన్ని తెలుసుకుంటారు. మీరు గతాన్ని వదిలి ముందుకు నడవగలిగే శక్తిని అనుభవిస్తారు. మీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిసే ఒక అంతరంగ శక్తి కూడా పెరుగుతుంది. మీరు ఏ పని చేస్తున్నా ఒక డివైన్ గైడెన్స్ మీకు ఎంపికలు చూపిస్తుంది. మీరు దారి తప్పరు, ఎందుకంటే దేవత మీ పక్కనే నిలబడి ఉంది. ఇప్పుడు ఈ 4 రోజుల శక్తి మొత్తం మీ జీవితాన్ని ఏం నేర్పిందో తెలుసుకుంటే, భయం అనేది మనసులో ఉన్న ఒక నీడ మాత్రమే. ధైర్యం మనసులో ఉన్న ఒక కాంతి. మనం కాంతికి అంగీకారమిస్తే నీడ స్వయంగా తొలగిపోతుంది. మీరు ఈ తేదీల్లో పొందిన కాంతి మీ భవిష్యత్తుకు ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఈ కాంతిలో ఎస్ అక్షరం వ్యక్తి ప్రెజెన్స్ కూడా ఒక ప్రధాన భాగం. వారు మీ దారిలోకి రావడమనేది దేవత ముందుగానే నిర్ణయించిన ఒక డివైన్ ఇంటర్వెన్షన్. ఈ 4 రోజుల పర్వంలో కుటుంబం మీ జీవితంలో ఎంత ముఖ్యమైనదో మీరు మళ్లీ గుర్తించబోతున్నారు. కొద్ది రోజులుగా ఇంట్లో ఒక చిన్న ఉద్రిక్తత, ఒక మౌనం, ఒక మాట పొరపాటు, ఒక భావం అర్థంకాని పరిస్థితి మీకు విచారం కలిగించి ఉండవచ్చు. కొన్నిసార్లు మనం చెప్పిన మాట తప్పుగా చేరి ఉండవచ్చు. కొన్నిసార్లు మనం చెప్పాలనుకున్న విషయాన్ని మనం అంతగా బయటపెట్టకపోవడం వల్లే దూరం ఏర్పడి ఉండవచ్చు. ఇంట్లో ఉన్నవారు మనం ఏమనుభవిస్తున్నామో పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం కూడా జరిగిన పని. కాని ఈ రోజుల్లో కుటుంబ సంబంధాలు మళ్లీ కలిసిపోతాయి. చిన్న చిన్న బావుకట్లు, పెద్ద కథనాలు, సైలెంట్ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఈ రోజుల్లో నెమ్మదిగా తొలగిపోతాయి. మీరు ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆ శాంతి మీ మనసులోకి ప్రవహిస్తుంది. మీ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మీతో ఒక ప్రేమపూర్వకమైన మాట చెప్పవచ్చు. వారు మీలో ఉన్న బాధను మీరు చెప్పకముందే గమనిస్తారు. మీకు అవసరమైన ప్రేమ, ఆప్యాయం ఈ రోజుల్లో ఇంట్లోనే దొరుకుతుంది. కొన్నిసార్లు బయట ప్రపంచం మనల్ని గందరగోళంలోకి నెట్టినా ఇంట్లో ఉండే ప్రేమ మనల్ని తిరిగి నిలబెడుతుంది. ఇదే ఈ రోజుల్లో మీ జీవితంలో జరగబోతున్నది.
పిల్లలు ఉంటే వారు మీతో ప్రత్యేకంగా దగ్గరగా ఉంటారు. వారి ముద్దుమాటలు, వారి చిన్నపాటి చర్యలు మీ హృదయంలో చెరిగిపోని ఆనందాన్ని నింపుతాయి. దంపతుల మధ్య కూడా ఒక కొత్త సమతుల్యం ఏర్పడుతుంది. గతంలో ఏదైనా చిన్నపాటి మాటాభేదం ఉందా? ఏదైనా మీ మనసుకు నొప్పి కలిగించే సంఘటన జరిగిందా? ఇప్పుడవన్నీ మెల్లగా పరిష్కారమవుతాయి. ఈ 4 రోజుల్లో మీ హృదయం కూడా మరింత రసాభ్యంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. మీరు వారి మాటల్లో ఉన్న ప్రేమను వెంటనే గ్రహించగలుగుతారు. వారు కూడా మీలో ఒక మార్పును గమనిస్తారు. కలిసి మాట్లాడే సమయం వస్తుంది, కలిసి నవ్వే సందర్భాలు వస్తాయి, కలిసి ప్లాన్ చేసే విషయాలు కూడా ప్రారంభమవుతాయి. కొందరికి ఇది సంబంధాన్ని మళ్లీ సరిదిద్దే రోజు కూడా అవుతుంది. చాలా కాలంగా ఇద్దరి మధ్యలో ఉన్న దూరం ఇప్పుడొక చిన్న మంచి మాటతోనే తగ్గిపోతుంది. వివాహం కోసం చూస్తున్న వారికి ఈ రోజుల్లో వచ్చే కుటుంబ సంభాషణలు చాలా ముఖ్యమైనవి. ఒక పెద్ద మనిషి ద్వారా ఒక మంచి పరిచయం రావచ్చు. ఎవరో మీ గురించిన మంచి మాటలు చెప్పి మీ భవిష్యత్ దారిని తెరిచే అవకాశమూ ఉంది. ఇలాంటి పరిచయాలు మీ జీవితంలో ఎప్పటికీ మరువలేని దివ్య సమయంలో భాగమవుతాయి. మీరు అనుకోకుండా వచ్చిన ఈ పరిచయం నిజానికి దేవత నిర్ణయించినది అని తర్వాత మీరు గ్రహిస్తారు. సోదరుల మధ్య కూడా ఇప్పుడు ప్రేమ, గౌరవం పెరుగుతుంది. ఎవరైనా మీపై కోపంగా ఉన్నట్లయితే వారి రోజుల్లో మీ దగ్గరకు వచ్చి స్నేహపూర్వకంగా మాట్లాడవచ్చు. మీరు కూడా ఆప్యాయంగా వారికి స్పందిస్తారు. ఇంట్లో పెద్ద పని ఏదైనా ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ రోజుల్లో కుటుంబ సభ్యులంతా కలిసి పనిచేసే శక్తి కనిపిస్తుంది. కుటుంబ బంధాలకు ఉన్న నిజమైన విలువ ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సంబంధ సమతుల్యం ఎందుకు వస్తోంది అంటే, మీ మనసులో ఇప్పటికే జరుగుతున్న ఆత్మశాంతి, ఆ క్లారిటీ మీ మాటల్లో, మీ వ్యవహారంలో ప్రతిబింబిస్తుంది. మీరు ఈ రోజుల్లో కోపం కోల్పోతారు. మీరు సున్నితంగా, ప్రేమగా, ఆత్మీయంగా మాట్లాడగలుగుతారు. అదే ఇంట్లోని వాళ్లను మీ వైపు ఆకర్షిస్తుంది. మీరు ఏదైనా బాధను ఒంటరిగానే మోస్తూ ఉండి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు మీ కుటుంబంతో మాట్లాడాలనిపిస్తుంది. వారి దగ్గర ఉండి ఆప్యాయత పొందాలనిపిస్తుంది. దేవత మీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని మీ శాంతికి కారణంగా మారుస్తోంది. ఇప్పుడు ధన విషయాలు కూడా ఈ రోజుల్లో చాలా బలంగా చలనం చెందుతాయి. మీరు అనుభవించే ఆర్థిక మార్పులు చిన్నవిగా అనిపించినా అవి మీ భవిష్యత్తును స్థిరపరచడానికి చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. కొందరికి పెట్టుబడి పెట్టడానికి ఒక కొత్త ఆలోచన వస్తుంది. కొందరికి పట్టుకున్న పని కొంత డబ్బు ప్రవాహాన్ని తీసుకురొచ్చే సూచన ఉంటుంది. కొందరికి నిలిచిపోయిన బాకీలు వస్తాయి. కొందరికి ఊహించని చోట ఒక కొత్త అవకాశద్వారం తెరుచుకుంటుంది. ఈ ఆర్థిక శక్తి ఎందుకు పెరుగుతోంది అంటే, ఈ రోజుల్లో మీలో ఉన్న క్లారిటీ మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశమిస్తుంది. మీరు ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మీరు భావోద్వేగంతో కాకుండా జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుంటారు. అదే మీ ఆర్థిక స్థిరత్వానికి మార్గమవుతుంది. మీరు చెప్పిన మాట వినేవారు పెరుగుతారు. మీరు చేస్తున్న పనిని గౌరవించేవారు ముందుకు వస్తారు. మీరు చేస్తున్న పనికి ఒక విలువ, ఒక షైన్ వస్తుంది. ఈ రోజుల్లో తీసుకునే ఆర్థిక నిర్ణయం రాబోయే నెలల్లో మంచి ఫలితమిస్తుంది. కొంతమందికి పెద్ద వ్యయం అనిపించిన పని కూడా ఇప్పుడు సరళంగా పరిష్కారమవుతుంది. మీకోసం ఎవరో ఒకరు సహాయం చేయవచ్చు. అది కుటుంబ సభ్యుడైనా, స్నేహితుడైనా, లేక ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి అయినా కావచ్చు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక బ్లెస్సింగ్ అని మీరు ఆర్థిక విషయాల్లో కూడా స్పష్టంగా గమనిస్తారు. వారు చెప్పే ఒక చిన్న సలహా, పంచే ఒక చిన్న ఆలోచన మీ ఆర్థిక దారిని సరిచేయగలదు. ఈ రోజుల్లో వారు మీ పక్కన ఉంటే మీ నిర్ణయాలు మరింత ధైర్యంగా ఉంటాయి. మీరు చేసే పని వారు చెప్పే మాటలతో ఒక కొత్త దిశలో పయనిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నప్పుడు మీ హృదయంలో వచ్చే ఆ హాయిని మాటలతో చెప్పలేరు. మీరు ఊపిరి సులువుగా పీల్చుకుంటారు. రేపటి రోజు గురించి మీలో ఉన్న భయం మెల్లగా తగ్గిపోతుంది. మీరు మీ గమ్యాన్ని చేరగలుగుతారనే విశ్వాసం మీలో పెరుగుతుంది. ఇది కేవలం డబ్బు రావడం వల్ల కాదు. ఇది దేవత మీ కార్మిక్ బ్లాక్ను తొలగిస్తోంది. మీరు ఎన్నో రోజులుగా చేస్తున్న ప్రయత్నాలకు ఆమె ఇప్పుడు ఫలితమిస్తోంది. సంబంధాలు, ధనం రెండూ కలిసినప్పుడు మనిషి జీవితం స్థిరంగా ఉంటుంది. ఈ రోజుల్లో మీరు అదే స్థిరత్వాన్ని అనుభవిస్తున్నారు. మీ భవిష్యత్తు కోసం దేవత ఒక కొత్త దారిని అమరుస్తోంది. కుటుంబం, సంబంధాలు, ఆర్థిక శక్తి ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని ఒక పాజిటివ్ వైబ్రేషన్లోకి మారుస్తున్నాయి.
ఈ మార్పు ఒక్కరోజుకి కాదు, ఇది మీ రాబోయే రోజుల కోసం బలమైన పునాది. ఒక కొత్త ఆశ, ఒక కొత్త శక్తి, ఒక కొత్త దిశ. ఈ 4 రోజులలో మీ ఆరోగ్యం కూడా ఒక అద్భుతమైన మార్పును అనుభవిస్తుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒత్తిడి మీ శరీరంపైన ప్రభావం చూపి ఉండవచ్చు. నిద్రరాని పరిస్థితి, చిన్న చిన్న వ్యాధుల మాదిరిగా కనిపించే అలసట, శరీరంలో బరువు లేదా అజ్ఞాతంగా వచ్చే నొప్పులు ఇవన్నీ ఇటీవల మీరు అనుభవించి ఉండవచ్చు. మనసు భారంగా ఉన్నప్పుడు శరీరం కూడా తేలికగా ఉండదు. శరీరం మరియు మనసు ఒకదానితో ఒకటి బంధమై ఉంటాయి. మీ మనసు శాంతిలో ఉన్నప్పుడు శరీరం కూడా ఆ శాంతిని గ్రహిస్తుంది. ఇదే ఈ రోజుల్లో జరగబోతోంది. ఆరోగ్యంలో మీరు అనుభవించే మొదటి మార్పు శ్వాసలో వచ్చే ఆ స్వచ్ఛత. మీ హృదయం మెల్లగా విశ్రాంతి చెందుతుంది. మీ గుండె మోత ఇప్పుడు సాంత్వనగా ఉంది. గతంలో వచ్చిన ఒత్తిడి ఇప్పుడు తగ్గిపోతుంది. ఉదయం లేచే సమయానికి మీ శరీరంలో ఉన్న ఆ భారమే కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇది మీ శరీరం మీ మనసుని అనుసరిస్తున్న సంకేతం. భయం తగ్గిన చోట ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గిన చోట నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిన చోట శరీరం నయమవుతుంది. మీ ఆరోగ్య మార్పు ఈ శృంఖల ప్రక్రియలో జరుగుతోంది. కొంతమంది కన్యారాశివారు ఈ మధ్యలో ఆకలి తగ్గడం, ఆలోచనలు ఎక్కువగా రావడం, ఏ పనిమీద మనసు నిలవకపోవడం అనుభవించి ఉండవచ్చు. ఇవన్నీ గతవారాల్లో ఉన్న అస్తవ్యస్త శక్తుల ప్రభావం. కాని ఇప్పుడు మీరు అనుభవిస్తున్న దివ్యశాంతి మీ మెదడుకు, మీ నాడీ వ్యవస్థకు ఒక కొత్త సమతుల్యమిస్తోంది. మీరు తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతోంది. మీ శరీరం శక్తిని నిల్వ చేసుకుంటుంది. మీరు పేసిన పని పట్ల ఆసక్తి పెరుగుతుంది. మనిషికి ఆరోగ్యమంటే కేవలం శరీర పరిస్థితి కాదు, అది మనసు మరియు ఆత్మ కూడా కలిసి పనిచేసే పరిస్థితి. ఈ రోజుల్లో మీరు ఆ 3 స్థాయిలలోనూ చికిత్స పొందుతున్నారు. మీ మనసు కూడా ఈ రోజుల్లో మరింత ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆలోచనల్లో అనవసరమైన భయం, అపోహలు, నెగిటివ్ ఊహలు ఇవన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్నంత బలహీనులు కాదని మీలో ఉన్న శక్తి మళ్లీ గుర్తొస్తుంది. మీ ఆరోగ్యానికి కూడా అదే మంచి మందు. ఎందుకంటే మనిషి శరీరం అతని విశ్వాసాన్ని అనుసరిస్తుంది. మీరు ధైర్యంగా ఉన్నప్పుడు మీ శరీరం కూడా బలంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ హృదయం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఆశతో ఉన్నప్పుడు మీ రక్తప్రవాహం కూడా ఆశతో నిండి ఉంటుంది. ఈ రోజుల్లో మీ ఆరోగ్యం ఆధ్యాత్మిక పరిరక్షణతో కూడినది. మీ ఆరోగ్యం మెరుగవడంలో ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి కూడా ఒక భాగం. ఎందుకంటే వారి మాటలు మీ మనసుకు ఒక ఉపశమనంలాగా పనిచేస్తాయి. మనిషి మనసుని నయం చేసే పాత్ర ఉన్నవారు చాలా అరుదు. చాలామంది సమస్యను వింటారుగాని అర్థం చేసుకోరు. కాని ఈ ప్రత్యేక వ్యక్తి మీరు చెప్పే మాటల వెనుక ఉన్న భావాన్ని అర్థం చేస్తారు. వారి ప్రెజెన్స్ కూడా మీ ఆరోగ్యానికి ఒక రక్షణలాగా పనిచేస్తుంది. మీరుతో మాట్లాడినప్పుడు మీ శరీరంలోని ఒత్తిడి తగ్గుతుంది. మీ శ్వాస సాఫీ అవుతుంది. మీ మనసు శాంతిస్తుంది. ఇది వైద్యంతో వచ్చే మార్పు కాదు, ఇది ఆత్మసంబంధంతో వచ్చే మార్పు. దేవత పంపించే ఒక ప్రత్యేక ప్రాణశక్తి. ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తి గురించి మాట్లాడితే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అత్యంత పవిత్రమైన మార్పు ఇదే. మీరు ఎప్పుడూ అనుభవించని ఒక శక్తి మీ చుట్టూ ఉంటుంది. ఈ శక్తి మీ హృదయాన్ని, మీ ఆలోచనలను, మీ జీవన పదాలను శుద్ధి చేస్తోంది. చాలా కన్యారాశివారు ఈ సమయంలో దేవదేవతల ప్రెజెన్స్ను బలంగా అనుభవిస్తారు. మీరు చేసే పూజ, చేసే ధ్యానం, చేసే ప్రార్థన ఇవన్నీ మీ ఆత్మను ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. మీరు దేవతను పిలిస్తే ఆమె వెంటనే స్పందిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మీ కార్మిక్ ప్యూరిఫికేషన్ జరుగుతున్న సూచన. దుర్గమ్మ యొక్క శక్తి ఈ రోజుల్లో మీకు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఆమె తన చేతిలో ఉన్న త్రిశూలంతో మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తోంది. గత జన్మల కార్మిక్ బర్డెన్ కూడా తగ్గుతోంది. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న పరీక్షలు ఇప్పుడు ముగింపు దిశకి వచ్చాయి. మీరు అనుభవిస్తున్న ఈ శాంతి, ఈ స్పష్టత, ఈ వెలుగు ఇవన్నీ దుర్గమ్మ ఆశీర్వాదాలతో నింపబడిన దివ్యశక్తులు. మీరు ఈ రోజుల్లో చేసే ఏ చిన్న ఆధ్యాత్మిక కర్మ కూడా ఒక పెద్ద ఫలితాన్నిస్తుంది. ఒక చిన్న జపం కూడా మీ ఆత్మలోని భయాన్ని తొలగిస్తుంది. ఒక చిన్న ప్రార్థన కూడా మీ జీవితంలో వెలుగు తెస్తుంది. మీ ఆత్మను మీరు పరిశీలించే అవకాశం ఈ రోజుల్లో వస్తుంది. మీరు మీలోకి చూసినప్పుడు ఒక కొత్త వ్యక్తిని మీరు గమనిస్తారు. మీరు గతంలో పడిన బాధ ఇప్పుడు ఒక పాఠంలాగా కనిపిస్తుంది. మీరు పడిన
పడిన అడ్డంకి ఇప్పుడు ఒక మార్గంలాగా కనిపిస్తుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీ శక్తికి మూలం అని అర్థమవుతోంది. ఇది కేవలం ఆధ్యాత్మిక శక్తి మార్పు మాత్రమే కాదు, ఇది మీ కార్మిక్ రీబర్త్. మీ ఆధ్యాత్మికత ఈ రోజుల్లో ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. మీరు భవిష్యత్తును చూసేటప్పుడు భయం కాదు, ఆశ కనిపిస్తుంది. మీరు మీ ప్రయాణాన్ని చూసేటప్పుడు గందరగోళం కాదు, స్పష్టత కనిపిస్తుంది. దుర్గమ్మ కరుణ మీ మీద పడినప్పుడు మీ మాటల్లో ఒక పవిత్రత, మీ చూపులో ఒక శాంతి, మీ నడకలో ఒక ధైర్యం కనిపిస్తుంది. మీరు ఈరోజు చేసే ఏ పనికైనా దేవత తన ఆశీస్సులిస్తుంది. చిన్నపాటి తప్పిదాలు కూడా ఇప్పుడు పరిరక్షించబడతాయి. మీరు సరైన దారి ఎంచుకునే శక్తిని పొందుతారు. ఎవరో మిమ్మల్ని దారి తప్పించాలంటే దుర్గమ్మ ముందే ఆ దారిని మూసేస్తుంది. ఇలాంటి డివైన్ ప్రొటెక్షన్ జీవితంలో చాలా అరుదు, కానీ ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి అది స్పష్టంగా లభిస్తుంది. మీ ఆత్మ ఈ రోజుల్లో మేల్కుంటోంది. ఇది సాధారణ ఎవేకెనింగ్ కాదు, ఇది దేవత చేతుల మీదుగా జరిగే పునర్జన్మ. మీరు గతంలో అనుభవించిన చీకటి ఇప్పుడు కరిగిపోతోంది. మీలో ఉన్న వెలుగు బలపడుతోంది. మీ దారి లోపలినుంచి ప్రకాశిస్తోంది. మీకు కనిపించని ఒక డివైన్ హ్యాండ్ మీ వెంట నడుస్తోంది. ఈ శక్తి మిన్ను ఎదిగిస్తుంది. ఈ శక్తి మిన్ను రక్షిస్తుంది. ఈ శక్తి మీ జీవితంలో భాగస్వామ్యం చేస్తుంది. కన్యారాశివారు, ఈ 4 రోజుల శక్తి మీ జీవితానికి కేవలం ఒక మార్పు మాత్రమే కాదు, ఇది దేవత ఇచ్చిన ఒక కొత్త దారి ప్రారంభం. మీ మనసులో ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన భయం ఇప్పుడు కరిగిపోతుంది. మీ అడుగులు ఆగిపోయిన చోట ఇప్పుడు ధైర్యం నిలుస్తుంది. మీ భవిష్యత్తులో కనిపించకుండా ఉన్న దారి ఇప్పుడు మీ ముందే వెలుగుతున్నది. మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి దేవత పంపిన ఒక ఆశీర్వాదం. వారి ప్రజెన్స్, వారి మాటలు, వారి అండ మీ జీవితానికి దివ్యమైన రక్షణగా మారతాయి. వారి ద్వారా మీ కార్మిక్ అడ్డంకులు తొలగుతున్నాయి. వారి ద్వారా మీ హృదయం మళ్లీ నిలబడుతోంది. వారి ద్వారా మీ దారిలో కాంతి మళ్లీ స్థిరపడుతోంది. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించిన ప్రతి శుభసూచన, ప్రతి మంచి మాట, ప్రతి చిన్న అవకాశం, ఇవన్నీ దేవతా ఆశీర్వాదాల సంకేతాలు. ఇప్పుడు దుర్గమ్మ మీకు ఇచ్చే దివ్యవాక్యం ఒక్కటే: నీవు ఒంటరిని కాదు, నీ దారిలో నేనేనున్నాను. ఆమె కటాక్షంతో మీ భయం తొలగాలి. ఆమె ఆశీర్వాదంతో మీ హృదయం నిండాలి. ఆమె శక్తితో మీ జీవితంలో వెలుగు శాశ్వతంగా ఉండాలి. ఎవరైనా ఈ వీడియోను హృదయం నిండా అనుభవించి ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పక రాయండి, ఓం దుమ్ దుర్గాయై నమః. ఈ జపం మీ జీవితంలో దుర్గమ్మ రక్షణను శాశ్వతంగా నిలబెడుతుంది. మరియు మరిన్ని శుభ జ్యోతిష్య వీడియోల కోసం మన జ్యోతిష్య మంత్రం ఛానలును తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతిరోజు దివ్యకాంతితో నిండిపోవాలి.